అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు సహా యుఎస్ డాలర్ బాండ్ డీల్స్ వంటివి వరుసగా పుంజుకున్న నేపథ్యంలో బంగారం ధరలు ఇటీవల కాలంలో వరుసగా పతనమయ్యాయి. గత 6 రోజులుగా గోల్డ్ రేట్ నేలచూపులు చూస్తుంది. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట తగ్గిందని చెప్పొచ్చు. అంతకుముందు ఏప్రిల్ మే నెలల్లో గోల్డ్ సిల్వర్ ధరలు రికార్డ్ స్థాయికి పెరగ్గా ఇప్పుడు మళ్లీ వరుసగా తగ్గాయి. అయితే ఇప్పుడు వరుసగా తగ్గిందనుకునే లోపే మరో షాక్ తగిలింది. తాజాగా మళ్లీ బంగారం వెండి ధరలు పుంజుకున్నాయి. అంతకు ముందు రోజు అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారీగా దిగొచ్చిన ఈ రేట్లు సడన్ గా పెరిగాయని చెప్పొచ్చు. లేటెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కి $2,326.90 వద్ద కొనసాగుతుంది. ముందు రోజు ఇది $2,300 స్థాయిలో ఉండేది. ఇక స్పాట్ సిల్వర్ విషయానికి వస్తే ఇది $29.15 వద్ద కదలాడుతోంది. ఇదే సమయంలో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మెరుగైంది. డాలర్ పడిపోయిన క్రమంలోనే ప్రస్తుతం రూపాయి విలువ 83.428కి చేరటం విశేషం. ఇటీవల 83.60 లెవెల్స్ దాటి ఆల్ టైమ్ కనిష్టాలకు చేరింది. దేశంగానూ బంగారం రేట్లు వరుసగా తగ్గి ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ లో అయితే పుత్తడి ధర 22 క్యారెట్లపై $400 పెరిగి ఇప్పుడు తులం వచ్చేసి 66,150 రూపాయలకు చేరింది. అంతకుముందు వరుసగా 250, 250 అలాగే 100, 800 ఇలా 1400 మేర దిగొచ్చింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర $430 ఎగబాకి 10 గ్రాములకు వచ్చేసి ప్రస్తుతానికి $72,120 వద్ద ఉంది. ఇక్కడ గత 6 రోజుల్లో 1,500కు పైగా పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే బంగారం ధరలు పుంజుకున్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేట్ $400 పెరిగి 10 గ్రాములకి $66,300 పలుకుతుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం $450 ఎగబాకి తులానికొచ్చి $72,300కి చేరింది. బంగారం ధర పెరిగినప్పటికీ వెండి మాత్రం ఊరట కల్పించింది. ఇవాళ అయితే స్థిరంగా ఉంది. ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ 90,000 మార్కు వద్ద ఉంది. గత 6 రోజుల్లో 4,000 మేర దిగొచ్చింది. హైదరాబాద్ లో చూసుకుంటే కిలో $94,500 వద్ద కొనసాగుతుంది. గోల్డ్ సిల్వర్ రేట్స్ ప్రాంతాలని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ధరల్ని ప్రభావితం చేస్తుంటాయని చెప్పొచ్చు.